రైతే రాజు పల్లెలే ప్రగతికి వెలుగులన్న మాటలను కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ రైతుల పరిస్థితి మారలేదు. పల్లెల్లోనూ ప్రగతి కనిపించలేదు. ఇది 5 ఏళ్ల కిందటి మాట. ఇప్పుడు అన్నదాత రాత మారింది, పల్లెల తీరు మారింది. ఈ మార్పుకి కారణం ఎవరు? నేను రైతునని గర్వంగా చెప్పుకునేలా ఆంధ్ర అన్నదాతలు ఎలా ఎదిగారు? వ్యవసాయాన్ని పండుగలా సీఎం వైఎస్ జగన్ ఎలా మార్చారు? విపక్షాలు, పచ్చ మీడియా అబద్ధపు మాటలకు రైతన్నల రియాక్షన్ ఏంటి? విమర్శించే వాళ్లకు రైతు భరోసా కేంద్రాలు ఎలాంటి సమాధానమిస్తున్నాయి? తూర్పుగోదావరి జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలపై సాక్షి ప్రత్యేక కథనం. రైతంటే ఒకప్పుడు చులకన, పంట పండక అప్పు పుట్టలేక ఆత్మహత్య చేసుకునే పిరికివాడు. ఇది గత ప్రభుత్వాల హయాంలోని మాటలు. కానీ ఇప్పుడు జగనన్న రాజ్యం వచ్చింది. రాజ్యాన్ని మించేలా జగనన్న పాలనలో అన్ని వర్గాలు బాగుపడ్డాయి. అలా బక్కచిక్కన రైతన్న రాత కూడా మారింది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇంటి ముందుకే సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ రైతన్నకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. పొలం చెంతకే వ్యవసాయ అధికారులు, సిబ్బందితో పాటు పంట సామాగ్రిని తరలించి ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు, ఎలా, ఏ రకంగా పంట వేసుకుంటే లాభపడతాడో తెలుసుకునేలా రైతన్నకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ నాలెడ్జ్ సెంటర్లుగా మారాయి. విత్తనం వేసాక పంటలో ఏమైనా రైతులకు అవసరమైతే, ఏమైనా సాంకేతికంగా ఏమైనా అవసరమైతే నేరుగా పొలానికి వెళ్ళి మనం ఆ తెగులేంటి, పురుగు ఏంటి అనేది రైతులకు తెలియజేసి ఏ మందు వాడాలో కూడా శాస్త్రవేత్తల ద్వారా తెలియజేసి మనం చెప్పడం జరుగుతుందండి. తర్వాత ప్రతి సీజన్ కూడా పొలంబడి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. పొలంబడి కార్యక్రమంలో ప్రతి వారం కూడా రైతులతో మమేకమై రైతులతో చర్చించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, అలాగే మన పైనుంచి ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ అధికారులు అందరూ కూడా, జిల్లా స్థాయి నుంచి అధికారులు అందరూ కూడా పాల్గొని రైతులతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వెంటనే పరిష్కరించడం కూడా ఓ పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకి, వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. పంట వేసుకునేందుకు కావలసిన విత్తనాలు, ఎరువులను సబ్సిడీకి ఇవ్వడమే కాదు, పండిన పంటను కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. అంతేకాదు, మార్కెట్లో అమ్ముకోవడానికి సాయం చేస్తోంది. ఇక ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటని కోల్పోతే వెంటనే ఆ రైతుకు బీమా కూడా ఇస్తోంది. గత ప్రభుత్వాల పాలనలో ఇలాంటివేవీ అన్నదాతకు అందలేదు. ఇన్సూరెన్స్ మన పంట నష్టపోయేటప్పుడు ఇది వరకు 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవారు. ఇప్పుడు పంట నష్టం అయిన నెలలోనే మనకి ఇన్సూరెన్స్ వేసారు. సంతోషిస్తున్నారు. ఇది వరకు మేము ఏ ఆఫీస్కి వెళ్ళి ఊళ్ళమండి, విత్తనాలు కానీ ఏం సబ్సిడీ, ఇది పెసల మినువులు కట్టండి. ఇప్పుడు అన్ని ఆర్బీఐలో తీసుకుంటున్నాం, అందుబాటులో ఉంటాయి. అందుబాటులో. మీకు వీళ్ళు అవసరమైతే ఫీల్డ్కి వచ్చి సలహాలు అందిస్తారు. ఏ పంట ఇప్పుడు ఏ ప్యాడ్ వేసామో వచ్చి ఫోటో తీసుకుని ఈ ప్యాడీ ఏంటి అని చెప్తున్నారు. దాని ప్రకారం మేము వేస్తున్నాం. ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటారు, పంట నమోదు చేసుకుంటారు. నెక్స్ట్ కటింగ్ అయ్యాక ధాన్యం కూడా వాళ్ళ ద్వారా తోలాలి. ఎరువులు తీసుకుంటే పక్క గ్రామాల నుంచి తీసుకురావాల్సి వచ్చేది. ఈవేళ ఆ పరిస్థితి లేదు. ఆర్బీకేలో మనకి ఏ ఎరువు కావాలన్నా ఆర్బీకేలో దొరుకుతుంది, ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుకే దొరుకుతుంది. ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా 100% రైతులకి చాలా చేరువుగా విత్తనాలు, పురుగు మందులు, పంట పోతే అదే నెలలో మళ్ళీ అదే పంట టైంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇది వరకు ఓన్లీ పెద్ద రైతులు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళు కేవలం ఉండేది. ఇప్పుడు ప్రతి నాటిన రైతుకి, కౌలు రైతుకు, సొంత రైతు అయినా అందరికీ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కడుతుంది. 100% ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది. అలాగే ప్రతి ధాన్యం రైతు భరోసా కేంద్రం ద్వారా కొంటున్నారు. నా అనుభవం ముందు జగన్ ఎంత అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు కూడా చెయ్యలేని పనిని సాధ్యం చేసి చూపించారు సీఎం జగన్. యావత్తు దేశం ఆశ్చర్యపోయేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో మార్పు తెచ్చారు. గ్రామానికి ప్రతి 2000 పాపులేషన్ ఉన్న ప్రతి చోట కూడా ఒక సచివాలయాన్ని, ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్వాలిఫైడ్ పర్సన్నే రిక్రూట్ చేస్తామంటే మేము కూడా అమ్మో ఇన్ని వేల మందిని బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళని, లేకపోతే బీఎస్సీ హార్టికల్చర్ చదువుకున్న వాళ్ళని, వెటర్నరీ చదువుకున్న వాళ్ళని, అట్లీస్ట్ లేకపోతే డిప్లొమా చదువుకున్న వాళ్ళని ఎట్లా రిక్రూట్ చేయగలమని మేము కూడా అనుకున్నాం. కానీ ఆయన ఆత్మవిశ్వాసమే ఈరోజు రైతు భరోసా కేంద్రాలు రావడానికి ప్రధానమైన కారణం. ఆర్బీకేలో ఇవాళ మీరు సేనికి ఏ మందు కొట్టాలి, ఏ తెగులు ఆశించింది, ఏ సేవలు అందించాలనేది ఇవాళ ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళని చాలా దగ్గరగా, అంటే పొలాల్లోకి వచ్చి సేవ చేసేటటువంటి ఒక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. చూడండి, ఇది నిజంగా మా గ్రామ రైతులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రైతులకు ఇంతటి ఉపయోగకరంగా ఉన్న ఈ రైతు భరోసా కేంద్రాలపై విపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న ఆరోపణలపై అన్నదాతలు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న ఒక గ్రాడ్యుయేట్ మన గ్రామానికి వచ్చి మన గ్రామానికి మనతో పనిచేస్తాడని ఈ ప్రపంచంలో ఎవరూ కలగల్లా.
అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లో మన ఊళ్ళో మన గ్రామంలో జరుగుతోంది. మీ ఇష్టం వచ్చిన గ్రామానికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్బీకే వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మూలంగా ఎంత మంచి జరుగుతుందో ప్రతి వ్యక్తులకి కనబడతా ఉంటే మంచిని కూడా చెడుగా మాట్లాడడానికి, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏది చెప్పుకోవడానికి లేనప్పుడు డైవర్సిఫైడ్ పాలిటిక్స్ అంటాం. అంటే ఊరిని అబద్ధాలతో నడుపుతామని. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అలాగే లక్ష కోట్లు తిన్నారు లేకపోతే ప్రజలు నీ జన్మభూమి కమిటీలతో జరిగిన గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలతో జరిగిందేంటి, ఈ రోజున ఆర్బీకే ద్వారాగా జరుగుతుందేంటి? మీ ఇష్టం వచ్చిన గ్రామానికి మీ తెలుగుదేశం అనుకూలమైన గ్రామాన్ని సెలెక్ట్ చేయండి, మేము రావడానికి సిద్ధం, అక్కడ చర్చ చేపడదాం. వ్యవసాయ రంగంలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులతో రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు అన్నదాత అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అంతేకాదు రైతు భరోసా కేంద్రాల కారణంగా వ్యవసాయ శాఖకు గుర్తింపు వస్తోంది. అలాగే అగ్రికల్చర్ చదువులపై విద్యార్థుల్లో ఆసక్తి కలుగుతోంది. ఫలితంగా ఉన్న ఊర్లోనే చదువుకు తగ్గ ఉద్యోగాన్ని యువత అందుకుంటోంది. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో అన్నదాతకు గౌరవం, యువతకు ఉద్యోగ అవకాశం రెండూ దక్కుతున్నాయి. దీనికి సాక్ష్యమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు. రైతును గుర్తించడం, ఏ పంట సాగు చేస్తారో స్పష్టంగా తెలియచేయటం, దానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పడం, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ ఏ రకంగా చూసుకున్నా సరే వ్యవసాయ రంగంలో ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక మార్పులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారనే విషయాన్ని అయితే రైతులు, రైతు నాయకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేంద్రాలు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రైతుల అవసరాలు మరింత భారిస్తారు, ఏ అవసరం వచ్చినా సరే తీర్చగలిగే స్థాయిలో రూపుదిద్దుకుంటాయంటున్నారు. రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామం నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి.